జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆవిడి గారికి తన భర్తతో కలిసి జీవించాలని లేదు. ఈ ఇంటి కోడలిగా ఉండాలన్న కోరిక లేదు. అందుకే విడాకులు కోరుకుంది. 6 నెలల్లో వేరై వెళ్ళిపోతుంది. ఈ ఇంటితో శాశ్వతంగా బంధాలు తెంచుకుంటుంది. మంచినీళ్ళు తీసుకోండి. ఇక్కడికి సంతోషంగా వచ్చాను, సందేహాలతో వెళుతున్నాను. బుజ్జమ్మ గారు, ఈ విషయాల గురించి మీరు పెద్దగా ఆలోచించకండి. సరేనండి, ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది. పదండి బుజ్జమ్మ గారు, రోడ్డు వరకు మీతో పాటు వస్తాను. చూడు లక్ష్మి, నీ సంతోషం చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను. కానీ నీ సమస్యలు చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఏ కారణాల వల్ల నువ్వు నీ భర్త నుంచి వేరే పోవాలని అనుకుంటున్నావో నాకు తెలీదు. ఏ కారణాల వల్ల మీ ఇద్దరికి ఇలాంటి నిర్ణయం తీసుకునే అవసరం వచ్చిందో నాకు తెలీదు. కానీ ఒక్క మాట మాత్రం నిజం, నీ భర్తకి నీ మీద అభిమానం ఉంది, నీ మీద ప్రేమ ఉంది. తను నిన్ను తిట్టినా ఆ తిట్లలో నీకు ఏమీ కాకూడదనే మమకారం ఉంది. అలాంటి మనిషి నుంచి నువ్వు ఎందుకు వేరైపోవాలనుకుంటున్నావో అర్థం కావటం లేదు. భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధలు ఆకాశంలో మేఘాలాంటివి. ఎక్కువ కాలం ఉండవు. మౌనాలు తిరిగిపోతాయి. మనస్పర్ధలు కొన్నాళ్ళకి తొలగిపోతాయి. మళ్ళీ ప్రేమాభిమానాలు చిగురించడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వగలిగితేనే జీవితాంతం సంతోషంగా బతకగలిగే అవకాశం మనకేర్పడుతుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మనకెప్పుడూ ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేవు. ఎలాంటి సత్ఫలితాలని చూపించలేవు. నువ్వు చాలా మంచిదానివి లక్ష్మి. నీ మంచితనం నిన్ను కాపాడుతుందని, నీ మంచితనమే నీకొక మంచి దారిని చూపిస్తుందని అనుకుంటున్నాను. అలాగే జరగాలని ఆ భగవంతుని కూడా వేడుకుంటాను. చాలా సంతోషం అండి. చూడు లక్ష్మి, ఏం చేసినా ఆలోచించి చెయ్యి. ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా కాస్త సమయం ఇవ్వు. అంతా మంచే జరుగుతుంది, సరేనా? క్యాబ్ వచ్చింది, నేను వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.